ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. నాగ చైతన్య హీరోగా హలో బ్రదర్ మూవీని డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో ప్రకటన వచ్చినప్పటికీ ఇంకా ఈ సినిమా సెట్ పైకి వెళ్ళలేదు. 1994లో వచ్చిన హలో బ్రదర్ మూవీలో నాగ్ సరసన రమ్యకృష్ణ సౌందర్యాలు హీరోయిన్స్గా అదరగొట్టారు. ఇక తాజా రీమేక్లోని ఇద్దరు హీరోయిన్స్ కావాలి కనుక దర్శక నిర్మాతలు ఆ ఇద్దరు వేటలో పడ్డారు. అందులో భాగంగానే రమ్యకృష్ణ చేసిన పాత్ర కోసం శ్రీనివాస్ రెడ్డి అనుష్కని కలిశాడట. ఆ పాత్ర చేయవలసిందిగా కోరాడట. అయితే స్క్రిప్ట్ అంతా విన్నాక అనుష్క ఒక కండిషన్ పెట్టిందట. మామూలుగా తీసుకునే పారితోషికం కన్నా మరో 25% అదనంగా పారితోషికం ఇస్తేనే ఈ సినిమా చేస్తానని, లేకపోతే ఒప్పుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పేసిందని టాకు. ఇంతకీ ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్లో రమ్యకృష్ణ పాత్రకి ఓ స్పెషాలిటీ ఉంది. కొంచెం మాస్ క్యారెక్టర్లో కనిపించే నాగు రమ్యకృష్ణ కాస్త ఉంగినప్పుడల్లా యాదృచ్ఛికంగా ఆమె సీటుపై ఒకటి ఇచ్చుకుంటాడు. ఇక్కడ ఆమె స్థానంలో అనుష్క చేయడం అంటే ఆటోమేటిక్గా అలా కొట్టించుకోక తప్పదు. ఆ కొట్టుడికే ఈ ఎక్స్ట్రా ఛార్జ్ ఏమో అని సెటైర్లు వేసుకుంటున్నారు. అన్నట్లు ఈ చిత్రంలో అప్పటి సౌందర్య పాత్రలో తమన్నా కనిపిస్తుందండోయ్.